వెల్కమ్ టు ఐ న్యూస్. దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టి అధికార పీఠం దక్కించుకున్న సినీ హీరో విజయ్ కి ముందుంది ముసళ్ల పండుగ. ఆయన అధిరోహించే సింహాసనం ముళ్ల పాన్పుగా మారబోతోంది. అనేక సవాళ్లు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హామీలు మెడకు చుట్టుకోవటం ఖాయం. రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న స్టాలిన్, యువ విప్లవకారుడిగా పేరున్న మరో హీరో ఉదయనిధి స్టాలిన్ వేగాన్ని తట్టుకోవటం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. అనుభవలేమీ ఉండనే ఉంది. హిందుత్వ హేతువాద సిద్ధాంతాల నడుమ తటస్థ వైఖరి ఎంతవరకు ఫలిస్తుందనేది మరో ప్రశ్న. ఇలా కనీసం 6 పెనుగండాలు విజయ్కి పొంచి ఉన్నాయి. వీటిని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలుపు ఒక ఎత్తు అయితే, రాబోయే 5 ఏళ్ల పాలన విజయ్కి ఒక పెద్ద అగ్ని పరీక్ష కాబోతోంది. అపారమైన ప్రజాదరణతో గద్దెనెక్కిన టీవీకే ప్రభుత్వానికి అడుగడుగునా సవాళ్లు ఎదుర్కానున్నాయి. ఆర్థిక లోటు నుంచి అనుభవలేమి వరకు, మిత్రపక్షాల మద్దతు నుంచి అధికారుల సహకారం వరకు విజయ్ ముందు అనేక గండాలు పొంచి ఉన్నాయి. మొదటిది హామీల భారం, ఖజానా ఖాళీ. విజయ్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి హామీ యువతకు ఆకట్టుకుంది. యువత పెద్ద ఎత్తున విజయ్ కి ఓటేయడానికి ఇదో కారణం. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని, పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర ఇస్తామని చెప్పడంతో మహిళలు కూడా పెద్ద ఎత్తున విజయ్ పార్టీకి ఓటేశారు. ఇలాంటి ఎన్నో హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అయితే ఈ హామీలన్నింటినీ అమలు చేయాలంటే ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులు అవసరం. ఇప్పటికే అప్పులో ఓబిలో ఉన్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై ఇది పెను భారం. ఒకవేళ నిధులు సమకూర్చలేక హామీలు నెరవేర్చకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు రావడమే కాకుండా ప్రజల్లో ఉన్న క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇక రెండవది అనుభవలేమి, పాలనపై పట్టు దొరికేనా? టీవీకే తరపున గెలిచిన వారంతా దాదాపు కొత్తవారే. మంత్రివర్గంలో కూడా రాజకీయ ఓనమాలు తెలియని కొత్త ముఖాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిపాలన అనేది కేవలం ఆజ్ఞలు జారీ చేయడం కాదు, క్లిష్టమైన ఫైల్స్ ని అర్థం చేసుకోవటం మరియు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం. ఇక్కడ విజయ్ టీం కి అనుభవలేమి అతిపెద్ద శాపంగా మారే అవకాశం ఉంది. సీనియర్ నాయకులు లేకపోవడం వల్ల అసెంబ్లీలో విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టడం కూడా కత్తి మీద సామే. మూడవది అధికారుల విభజన, బ్యూరోక్రసీ సవాల్. దశాబ్దాలుగా తమిళనాడులో అధికారులు డిఎంకే లేదా అన్నా డిఎంకే వర్గాలుగా విడిపోయి ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన మూడవ శక్తికి ఈ అధికారులు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకం. క్షేత్రస్థాయిలో పథకాలు అమలు కావాలన్నా, శాంతి భద్రతలు అదుపులో ఉండాలన్నా అధికారుల అండ అవసరం. పాత ప్రభుత్వాలకు విధేయులుగా ఉన్న యంత్రాంగం విజయ్ నిర్ణయాలకు మోకాలొడ్డితే పాలన స్తంభించిపోయే ప్రమాదం ఉంది. నాలుగవది బొటాబొటి మెజారిటీ దినదినగండం. రాజకీయ సమీకరణాలు చూస్తే విజయ్ కి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు లేదా బిఎంకే వంటి పార్టీల మద్దతుపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంది. మిత్రపక్షాల డిమాండ్లు, వారి అసంతృప్తులతో ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అన్న భయం వెంటాడుతూనే ఉంటుంది. అటు కేంద్రంలో కూడా బలమైన మద్దతు లేకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో పోరాడాల్సి రావటం విజయ్ పాలనకు మరో ఆటంకం. ఐదవది డిఎంకే ఉదయనిధి సవాల్. డిఎంకే అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది తమిళనాడులోని ప్రతి గ్రామంలోనూ ప్రతి గల్లీలోనూ శాఖలు కలిగిన ఒక భారీ వ్యవస్థ. విజయ్ పార్టీ టీవీకేకి అభిమానులు ఉండొచ్చు, కానీ డిఎంకేకి శిక్షణ పొందిన కార్యకర్తలు ఉన్నారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు డిఎంకే యంత్రాంగం చాలా పటిష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా చిన్న తప్పు చేసినా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉద్యమ రూపం ఇవ్వడంలో డిఎంకే క్యాడర్ ఆరితేరిపోయింది. కొత్తగా వచ్చిన విజయ్ టీం ఈ క్షేత్రస్థాయి ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. డిఎంకేకు సామాజిక న్యాయం, భాషాభిమానం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి వంటి బలమైన సిద్ధాంతాలు ఉన్నాయి. విజయ్ సెక్యులర్ సోషల్ జస్టిస్ అని చెప్తున్నప్పటికీ డిఎంకేకి ఉన్నంత స్పష్టమైన సైద్ధాంతిక ముద్ర వేయడానికి సమయం పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఎంకే తన సిద్ధాంతాలనే ఆయుధాలుగా చేసుకుని విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ద్రవిడ వ్యతిరేకం అని ముద్ర వేసే ప్రమాదం ఉంది. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన యువ నాయకుడు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండటం విజయ్ కు ఖచ్చితంగా ఇబ్బందికరమే. ఇక ఆరవది తటస్థ వైఖరి ఫలిస్తుందా? తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతం, నాస్తికత్వం, హేతువాదం మరియు భక్తి సాంప్రదాయాల మధ్య సంఘర్షణగా సాగుతున్నాయి. ఈ రెండింటి మధ్య విజయ్ పార్టీ తటస్థ వైఖరి అవలంబించడం అంటే కత్తి మీద సామే. సినిమాల్లో హీరో ఒక్క డైలాగ్ తో సమస్యలను పరిష్కరించవచ్చు, కానీ రాజకీయం ఒక చదరంగం. ఇక్కడ ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మరి 5 ఏళ్ల అగ్ని పరీక్షను దళపతి విజయ్ ఎలా తట్టుకుంటారు? తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అనేది వేచి చూడాలి.